పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకండి, మీ దాసులను ప్రభు ఇదిగో నాయన మరి గ్రామాల్లో ప్రభు మరి మీరు ప్రేమించి తిమోతి గారిని ఏర్పరుస్తున్నందుకు కృపను బట్టి వందనాలు. మీ దాసుల ద్వారా ప్రభు ఇదిగో నాయన ఈ మహా ఉద్యోగ సభలో మీ సన్నిధిలో జరిగిస్తున్నారు. ఇది 2వ దినము నాయన. ఈ వర్తమానాలు ఇన్ని ప్రభు అనేక మంది నాయన ఇంకా నేను తెలియని వారు మరి రక్షింపబడటానికి నాయన నిత్య రాజ్యానికి వారసులుగా ఉండటానికి నీ మహాధన్యత ఇమ్మని మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మీ దాసులను వారి సేవా పరిసరను దీవించండి. ఇంతవరకు వర్తమానం అందించిన దైవజనులను బట్టి వందనాలు. మరొక వర్తమానం మీ దైవజనులు ఇవ్వబోతుంది కనైనా నీ బలమైన ఆత్మచేతన నీ అగ్ని చేత ప్రభు బలపరిచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని మహిమ కలిగిన క్రీస్తు పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. మరి మోజేస్ సాయి గారు మన మధ్య ఉన్నారు. దైవజనులు చెప్పలు కొట్టి మోజేస్ సాయి గారికి ఇక సమయాన్ని అప్పగిద్దాం. ఎవరు అటు ఇటు తిరగకుండా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ రాత్రి చాలా సమయాన్ని మనం ఇచ్చిస్తూ ఉన్నాం. ఎన్నో పనులను ప్రక్కన పెట్టి ఆయన సంఘంలోకి వచ్చి ఆయన మాటలు వినాలని చూస్తూ ఉన్నాం. ఈ ఉన్న సమయంలో మన హృదయాలను వాక్యం వైపుకు ఆకర్షించమని, వాక్యం వైపుకు మళ్లించమని ప్రభు సంఘం మీకు మనవి చేస్తున్నాను. ప్రేమల మా తండ్రి నీకు స్తోత్రమునైనా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదువుబడిన లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వాక్యం అనేది వాక్యం వినిచిన బిడ్డలు కూడా నీవారేనైనా మీ ప్రిబిడ్డలతో మీ వాక్యంతో మీరు మాత్రమే మాట్లాడండి, మీరు మాత్రమే గణపరచండి ప్రభువా, మీరు మాత్రమే మహిమ పొందండి. మీకు స్తోత్రాలు. అయ్యా, శక్తివంతమైన నీ మాటలు నా నోట వెంబడి శక్తివంతంగానే రానివ్వండి స్వామి. బలమైన నీ మాటలు నా నోట వెంబడి బలముగానే రానివ్వండి ప్రభువా. జీవమైన నీ మాటలు ఈ రాత్రి నా నోట వెంబడి జీవముగానే రానివ్వండి స్వామి. ఏ మాటలైతే మనుషుల హృదయాలను మార్చగలవో, ఏ మాటలైతే నీ విశ్వాసాలను సరిచేయగలవో ఆ మాటలు ఈ రాత్రి మా అందరికీ దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా మంది ఆమేన్ చెప్పలేదు. ఆమేన్. దేవుడికి ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి చాలా క్లుప్తంగా మీతో కొన్ని మాటలు మాట్లాడటానికి ప్రభు సహాయం చేయను గాక. చదువుకున్న లేఖన భాగం మనందరికీ బాగా తెలుస్తున్నది. క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైన లేఖన భాగం. చాలా మంది సేవకులు ఈ స్థలంలో ఉన్నారు. సేవకులకు చెప్పబడేవారు కూడా, బోధకులకు చెప్పబడేవారు కూడా ఆ వచనం మీద ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వ్యాఖ్యానాలు చేసి ఉండవచ్చును. అయినా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. తెలిసిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనం చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. రెండవసారి చెప్పడం అనేది, రెండవసారి బోధించడం అనేది, రెండవసారి వినడం అనేది బైబిల్లో కూడా ఉంది. మీకు బాగా అర్థం అవ్వకుంటే కనుక బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము ఉంది. ద్వితీయోపదేశ కాండం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆది కాండము, నిర్గమ కాండము, లేవ్యా కాండము, సంఖ్యాకాండము, ఈ 4 కాండాలలో ఉన్న దానిని తిరిగి రెండవసారి ద్వితీయ ఉపదేశము, రెండవసారి బోధించడం, రెండవసారి చెప్పడం, రెండవసారి వినటం. ఎందుకు దేవుడు ఆ విధంగా చేశాడో తెలుసా? 4 కాండాలలో ఉన్నటువంటి విషయాలను తిరిగి రెట్టిస్తూ, జాగ్రత్త సుమా, నేను మీకు రెండవసారి చెప్తున్నాను, రెండవసారి మీరు వింటున్నారు, రెండవసారి చదువుతున్నారు అని చెప్పడం కోసం ద్వితీయోపదేశ కాండం అనే పుస్తకం బైబిల్ గ్రంథంలో రాస్తూ వచ్చారు. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, ఈ చదువుకున్న లేఖన భాగం కూడా మనం గత పర్యాయంలో చాలా సార్లు వినే ఉండి ఉంటాము, చదివే ఉండి ఉంటాము, చెప్పే ఉండి ఉంటాం. అయినా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ మాటలు వినటానికి మరి ఎక్కువ శ్రద్ధ చూపించమని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, మంచిది. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకరోజు ఆయన ఈ లోకంలో బ్రతుకున్న రోజుల్లో ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఒక శాస్త్రి గారు ఆయన దగ్గరకు వచ్చి, యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చి అంటాడు కదా, బోధకుడా నీవెక్కడికి వెళ్తున్నావో నీ వెంటే నేను వస్తాను, నీ వెనక నేను వస్తాను అని చక్కని మాటతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు అయ్యగారు చక్కని మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఒక యవనస్తుడు పరుగున యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చి నిత్య జీవములకు వారసున్నకు నేనేమి చేయాలి అని మాట్లాడిన రీతిగానే ఇక్కడ మరొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఆ వాక్య భాగాన్ని ముందుకు కొనసాగిస్తూ ఈ మాటలు మీ మధ్యలో ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఆయన బ్రతికిన రోజుల్లో తన దగ్గరకు వచ్చి ఒక శాస్త్రి గారు మాట్లాడిన మాటలు ఈ రాత్రి మనం ధ్యానం చేయాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? బోధకుడా, నీ వెంట నేను వస్తాను, నీవు ఎక్కడికి వెళ్తావో అక్కడికే నేను వస్తాను, నీ వెనుకల వస్తాను అన్నప్పుడు ఆ మాటలు విన్న యేసుక్రీస్తు ప్రభువు వారు వాస్తవానికి సమాధానం ఏమని చెప్పాలి? నేను నీతో వస్తాను ప్రభువు అన్నప్పుడు చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా? వస్తే రా, లేకపోతే వద్దు, లేకపోతే మానయ్యి, తర్వాత రా అని చెప్పాలి. వాస్తవానికి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానం చాలా విడ్డూరంగా ఉన్నది, చాలా విచిత్రంగా
కనబడుతున్నది. ఏంటో తెలుసా? ఆ శాస్త్రి గారు బోధకుడా నేను నీ వెంటే వస్తాను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారో తెలుసా? నీవు నా వెంట వస్తానంటున్నావే శాస్త్రి, నన్ను వెంబడిస్తానంటున్నావే. ఒక మాట నీకు చెప్పనా, ఒక మాట నీకు చెప్పనా, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకోవడానికైన స్థలము లేదని యేసుక్రీస్తు ప్రభువారు జవాబు చెప్తూ ఉన్నారు. ఆ 2 వచనాలు మనం ధ్యానం చేస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. అడిగిన ప్రశ్న ఏమిటి, చెప్తున్న సమాధానం ఏమిటి? శాస్త్రి గారు ఏమడిగారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తూ ఉన్నారు, ఎందుకు అక్కడ జరిగింది అలాగా, ఎందుకు అలా మాట్లాడుతూ వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారికి ప్రశ్న అర్థం కాలేదా? శాస్త్రి గారు మాట్లాడే మాటలు అర్థం కాలేదా? లేక అర్థమయ్యే చెప్పడా ఏంటి? ఈ రాత్రి ఈ యొక్క సన్నివేశాన్ని ఆ 2 వచనాలను మనం తెలుసుకుని ఈ ప్రాంగణం నుంచి వెళ్ళవలసిందిగా నేను మనం చేస్తున్నాం. వాక్యం వినబడుతున్నంతసేపు మీ హృదయాలను కేటాయిస్తూ చాలా శ్రద్ధగా ప్రతి మాటకు మాట వినడానికి ప్రయత్నం చేయమని, విన్నది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయమని నేను మనం చేస్తున్నాను. మంచిది. శాస్త్రి గారు ఎవరిగా తెలుసా? బోధకుడా నీ వెంట వస్తాను అన్నాడు. ఆ మాటకు జవాబుగా, ఆ మాటకు ప్రత్యుత్తరముగా యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రి నక్కలకు బోరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకోవడానికైన స్థలం లేదని చెప్పాడు. అర్రెర్రే, ఎందుకు ఆ మాటలు మాట్లాడవలసి వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రి గారిని అట్లా మాట్లాడవలసి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభుల వారి ఉద్దేశం ఏమైనది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నక్కలను సంబోధించాలి? ఎందుకు ఆకాశ పక్షులను సంబోధించాలి? శాస్త్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడవలసి వచ్చింది? దేవుడికి ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతుకున్న రోజుల్లో ఆయన బోధనలు చాలా విచిత్రంగా ఉంటూ ఉన్నాయి. పాపరులకు అనగా చదువు లేని వారికి అర్థమయ్యేటట్లుగా ఆయన బోధన బోధిస్తుండేవాడు. పరిచయులకు అర్థమయ్యేటట్లుగా ఆయన బోధన బోధిస్తుండేవాడు. ఆ ప్రకారమే శాస్త్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ఎవరో తెలుసా? ఈ శాస్త్రి శాస్త్రం తెలిసిన వాడు, మహాజ్ఞాని, జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. జ్ఞానం తెలిసిన శాస్త్రి గారు కాబట్టి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు తగినట్లుగానే ఆ రేంజ్ అర్థం చేసుకుంటూ శాస్త్రి గారికి అర్థమయ్యే రీతిలోనే ఆయన తన జవాబు చెప్తూ వచ్చాడు. ఏంటి ఆ జవాబు తెలుసా? ఓ శాస్త్రి నువ్వు అడిగిన ప్రశ్న నాకు అర్థమయ్యింది, కానీ ఒక మాట నీకు చెప్తున్నాను. ఏంటో తెలుసా? నక్కలకు బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ నాకు స్థలం లేదయ్యా అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నక్కలను సంబోధించాలి? ఎందుకు ఆకాశ పక్షులు సంబోధించాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి ఉద్దేశంలో శాస్త్రి గారికి అర్థమయ్యే రీతిలో ఏం చెప్పి ఉంటాడు? శాస్త్రి గారికి ఏం అర్థమయ్యి ఉంటుంది? ఆ మాటకు ఈ రాత్రి మనం తెలుసుకోవడానికి, ఆ మాటల వెనుకాల అర్థాన్ని, ఆ మాటల వెనుకాల ఉన్నటువంటి ఆలోచనను ఈ రాత్రి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడారు అంటే అది సామాన్యమైన మాట కాదు. అది అనుకోకుండా ఏదో తూతు మంత్రంగా మాట్లాడిన మాట కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాటకి చాలా శక్తి ఉన్నది. ఆయన నిజముగా అర్థవంతంగా మాట్లాడుతూ వచ్చాడు. ఏంటో తెలుసుకుందాం ఈ రాత్రి. ప్రభువా, మనం అందరం వెళ్ళడుగుతాం. యేసుక్రీస్తు ప్రభువా, ఓ బోధకుడా, ఎందుకు ఆ మాటలు మాట్లాడావు? నీ వెంట వస్తారు అని అడిగినటువంటి శాస్త్రి గారిని ఉద్దేశించి ఎందుకు నక్కలు సంబోధించావు? ఎందుకు ఆకాశ పక్షులు సంబోధించావు? ఏం కారణము మనం ఈ రాత్రి తెలుసుకుందాం. ఒక మాట చెప్తున్నాను, ఈ స్థలంలో మీరెవరైనా కానివ్వండి, వాక్యం చెప్పేవారు కానివ్వండి, బోధించేవారు కానివ్వండి, వినేవారు కానివ్వండి, అందరూ కలిసి ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాటల యొక్క అర్థాన్ని ఆయన మాటల నుంచే తెలుసుకోవాలి. ఈ మాట మీరు గట్టిగా పట్టుకోవాలి. ఈ మాటలు అర్థం చేసుకోండి. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైనా ఒక మాట మాట్లాడారనుకోండి, ఆ మాటల యొక్క అర్థాన్ని ఆయన మాటల నుంచి తెలుసుకోవాలి. కానీ ఆయన మాటల యొక్క అర్థాన్ని కోసం వేరే పుస్తకాలు, వేరే గ్రంథాలు తిరగేసి ఈ అర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ జోడించి మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఇది బోధన పద్ధతి కాదు. ఈ రోజు చాలా మంది నేను చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతున్నారు. బైబిల్లో ఒక వాక్యాన్ని తీసుకుని దేనితో జోడించి అక్కడి నుంచి అర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ బోధిస్తూ ఉన్నారు. నా అది సరైన బోధ కాదు, సరైన బోధ విధానం చాలా కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం మాట్లాడారో ఆ మాటలకు అర్థం నీకు తెలియకపోతే ఆయన అడగాలి. ఆ అర్థం కోసం యేసుక్రీస్తు ప్రభుల వారిని అడగాలి, మరొక వ్యక్తిని కాదు. ఈ రాత్రి ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాటల యొక్క అర్థాన్ని ఆయన మాటల నుంచి తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నక్కలకు బొరియలు అన్నావే, ఆకాశ పక్షులకు నివాసాలు అన్నావే, ఎందుకు ఈ మాట మాట్లాడావు? ఎందుకు నక్కల్ని సంబోధించావు? యేసుక్రీస్తు ప్రభుల వారికి నక్కలంటే కోపమా? నక్కలంటే పరికరాలుగా చూస్తూ ఉన్నాడా? ఆయన నక్కలు తన సృష్టి, ఆయన తన నోటి మాటతో చేసుకున్న సృష్టిని ఆయన నిందిస్తాడా? ఆకాశ పక్షులు అంటే ఆయనకి ఏమైనా కోపమా? ఆయన దాన్ని చూసి తిడతా ఉన్నాడా? ఎందుకు మాట్లాడాడు? మరి నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి జంతువులు అంటే గట్టిగా మాట్లాడలేదు, ఆకాశ పక్షులు అంటే గట్టిగా మాట్లాడలేదు. ఏదో హృదయంలో దాగి ఉన్నది, ఏదో అంతరాత్మలో అంతర్లీనముగా
ఏదో ఒక మాట, ఏదో ఒక భావం యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నారు. ఆ భావం ఏంటో ఈ రాత్రి మనం వెలికి తీద్దాం. ఆ భావం ఏంటో యేసుక్రీస్తు ప్రభువు వారిని అడుగుదాం ఈ రాత్రి. ప్రభువా, ఓ బోధకుడా, నక్కలను సంబోధించావి, ఎందుకు నక్కలను సంబోధించావు? ఎవరు నీ ఉద్దేశంలో నక్కలంటే ఏమిటి, ఎందుకు సంబోధించావు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువు వారే స్వయముగా తన నోటి మాటతో చెప్తున్న అర్థాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, మన బైబిల్ గ్రంథాలు తెరిచి లూకాసు వార్త 13వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 31వ వచనం. ఆ గడియలోనే కొందరు పరిచయాలు వచ్చి చాలండి, వాక్యంలో రాయబడిన మాట. ఆ గడియలోనే కొందరు పరిచయాలు వచ్చి, బోధకుడా నీవెక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకో తెలుసా, ఆ హేరోదు నిన్ను చంపాలని చూస్తా ఉన్నాడు అని చెప్పారు. ఆ మాటలు విన్న యేసుక్రీస్తు ప్రభువు వారు వెంటనే ఏం సమాధానం చెప్పారో తెలుసా? ఆ హేరోదు నన్ను చంపాలని చూస్తున్నాడా? అయితే మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి అన్నాడు. ఎవరు నక్క? ఎవరిని నక్కను సంబోధించారు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఎవరో తెలుసా? జంతువులు కాదండి, లేదా మరొక విషయాలు కాదండి. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారు నక్క అని చెప్పడం కోసం, నక్క అని ఎవరు హృదయంలో కలిగి ఉన్నారో తెలుసా? ఎవరో కాదు, ఆ హేరోదే నక్క. మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్కలకు బొరీలు అని మాట్లాడుతూ వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉద్దేశంలో నక్కలు అంటే ఎవరో తెలుసా? నక్క అంటే ఎవరో తెలుసా? సాక్షాత్తు హేరోదు రాజే, సాక్షాత్తు హేరోదు రాజే. ఓ శాస్త్రి నా బిడ్డ వస్తానంటున్నావే, నాతో వస్తానంటున్నావే, నువ్వు నీ హృదయంలో ఎవరున్నారో తెలుసా? నీ మనసులో ఎవరున్నారో తెలుసా? హేరోదు ఉన్నాడు. నువ్వు హేరోదు కలిగి ఉన్నావు. హేరోదు వంటి మనిషివు నువ్వు. యేసు స్వయంగా మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో నక్కలకు స్థానం ఉన్నది, ఆకాశ పక్షులకు స్థానం ఉన్నది, కానీ నాకు మాత్రం స్థానం లేకుండా ఉన్నావు. నాకు స్థానం లేకుండా నా వెంట వస్తానంటున్నావా? ఈరోజు ఆయన వెంట వెళ్తున్న విశ్వాసులారా, ఆయన వెంబడి వస్తున్న బోధకులారా, ఆయన వెంబడి వస్తున్న విశ్వాస జనాంగమా, ఈ రాత్రి మాటలు వినాలి. వస్తున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నమాట. నీ హృదయంలో నక్కలు ఉన్నాయి. ఆ నక్కలు ఎవరో తెలుసా? జంతువులు కాదు, ఆ నక్కలు హేరోదు రాజు. ఎవరు హేరోదు? ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారిని చిన్ననాడే చంపాలని చూసిన వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు వారిని చంపాలని చూస్తున్న వ్యక్తి. అంత మాత్రమే కాదు, బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తలను నరికించిన వాడు ఈ హేరోదు. హేరోదు యొక్క జీవిత చరిత్ర చూస్తే చాలా విచిత్రమైన సంగతులు ఉన్నాయి. ఏంటో చెప్పమంటారా? హేరోదు యొక్క కుమార్తె యొక్క జన్మదినపు రోజున ఆ చిన్న పాప వచ్చి ఒక డాన్స్ వేస్తూ నాట్యమాడుతూ ఉంటే ఆ నాట్యాన్ని చూస్తూ ముగ్ధుడైపోయాడు. నాట్యానికి లోనైపోయి, నాట్యంలో ఉన్న ఆనందానికి లోనైపోయి, నాట్యానికి వెర్రితనం వేస్తూ నీకేం కావాలని అడిగాడు. చిన్న పాప ఎవడిగో తెలుసా? అదిగో బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తలను తీసుకుని వెండి పళ్ళెంలో పట్టుకురాన్నది. మరొక్క మాట ఆలోచించకుండా, మరొక సెకండ్ ఆలోచించకుండా వెంటనే బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తలను నరికించి వేశాడు. ఎవరో తెలుసా? హేరోదు నాట్యాన్ని ప్రేమించేవాడు. నాట్యాన్ని ప్రేమించే మనస్తత్వం, నాట్యాన్ని ప్రేమిస్తూ ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నది హేరోదు రాజు. ఈ రోజున క్రైస్తవ జనాంగమా, యేసును వెంబడిస్తున్న వారులారా, ఈ రోజు మన హృదయాలలో కూడా నాట్యాన్ని ప్రేమించే బుద్ధి ఉన్నది. నాట్యాన్ని ప్రేమిస్తూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా మంది. ఈ రోజున నాట్యాన్ని ప్రేమిస్తూ నాట్యం కోసం వెర్రితనాలు వేస్తూ ఉన్నారు. నాట్యం కోసం ఎగిరిపడుతూ ఉన్నారండి. ఆ నాట్యాన్ని వస్తున్న సినిమాల కోసం, ఆ నాట్యం వస్తున్న సీరియల్స్ కోసం క్రైస్తవులు వెంటబడుతూ ఉన్నారు. సినిమాలు చూసే క్రైస్తవుడా, సీరియల్ చూసే క్రైస్తవుడా, నీవు దేవుడి బిడ్డవు కాదు. దయచేసి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో నక్కలు ఉన్నాయి. నీ హృదయంలో హేరోదు ఉన్నాడు. ఆ హేరోదు ఉన్నంతసేపు నాకెక్కడయ్యే స్థానం? ఓ శాస్త్రి, నా వెంట వస్తానంటున్నావే, నాతో కలిసి సేవ చేస్తానంటున్నావే, నా ఛాన్స్ లేదు. నీ హృదయంలో నక్కలు ఉన్నంతసేపు నాకు స్థానం ఉండదు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు క్రైస్తవేతల గురించి నేను మాట్లాడటం లేదు.
వాళ్ళ సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారంటే అర్థం ఉంది. కానీ క్రైస్తవ బిడ్డలు కూడా నేడు ఆ సమయం కోసం ఎదురు చూస్తూ సీరియల్స్ పెట్టుకుని చూస్తున్న వాళ్ళు ఎంతమందిలో చెప్పండి. కొంతమంది విశ్వాసులు నేరుగా పాస్టర్ గారితో ఏమన్నా తెలుసా, అయ్యా మీరు ఏ సమయమైనా వచ్చారండి, కానీ 8:30 9 గంటల మధ్యలో మాత్రం రావద్దని చెప్పేస్తున్నారు. సీరియల్ టైంలో మాత్రం రాకండి సార్. ఎంత దురదృష్టం, ఎంత దురదృష్టం అది. ఆ మధ్యకాలంలో ఒకసారి నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను, చిన్న వీధిలో, నాకు తెలుసున్న వీధి. ఒక పెద్ద ఆమె మందిరానికి వస్తుంది. ఆమె ఏడుస్తూ ఉంది బాగా. దాదాపు సమయం 9 ఎంత అయిందప్పుడు, నైటు. ఏడుస్తూ ఉంటే, ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏమైంది అని నేను కొంచెం కంగారు పడ్డాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఉండు నాయన అంటుంది. అరే ఏమైందమ్మా, ఏం జరిగింది? బాబాయ్ చచ్చిపోయినాను, బాబాయ్ చచ్చిపోయా. ఎవరో ఇంకా ఎవరు చచ్చిపోయారు ఇంట్లో? కంగారు పట్టుకుంది ఒకసారి. ఉండు నాయన ఏం కదైనా చక్రవాకం సీరియల్ ఇక్బాల్ చచ్చిపోయాడు నాయన. చక్రవాకం సీరియల్ అంట ఇక్బాల్ చచ్చిపోయాడంట. చచ్చిపోయాడని చెప్పి ఈవిడెక్కడ ఎవరు తెలుసా? కన్నీటి ప్రార్థన చేసే విశ్వాసం. జాగ్రత్త సుమా, మీరు నవ్వుతారు, నవ్వించాలని మాటలు చెప్పలేదు నేను. ఈ రోజున క్రైస్తవ లోకం ఎట్లాగానే ఉన్నది. మందిరంలో ఎంత భక్తి శ్రద్ధలతో కూర్చుంటున్నారో, టీవీల ముందు కూడా అంత భక్తి శ్రద్ధలతో కూర్చుంటున్నారు, అంత సీరియస్గా చూస్తున్నారు. నీ జీవితాన్ని సీరియల్స్ మార్చలేవు, నీ జీవితాన్ని సినిమాలు మార్చలేవు. నువ్వు సినిమాలు సీరియల్ విడిచి పెడితేనే నా యేసు నీ హృదయం